పాత నిబంధన గ్రంథములో శిలువ ఛాయలను వెతుక్కుంటూ మనము అల్టిమేట్ గా శిలువ దగ్గరికి ప్రయాణం చేస్తా ఉన్నాం. లేవియాకాండం, లెవిటికస్. లేవియాకాండంలోకి వచ్చేసరికి ప్రాముఖ్యంగా ఒక ప్రశ్న మనకు ఎదురవుతుంది. హౌ సిన్ఫుల్ పీపుల్ కెన్ లివ్ విత్ ద హోలీ గాడ్. నిర్గమాకాండంలో ఇజ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే దే ఆర్ స్లేవ్స్. బానిసలుగా ఉన్నవారిని విడిపించి బయటికి తీసుకుని వచ్చాడు. స్లేవ్స్ వారు సెట్ ఫ్రీ అయ్యారు. సెట్ ఫ్రీ అనేటువంటి కండిషన్ మాత్రమే సరిపోదు, కానీ వారు సెట్ అపార్ట్ అనేటువంటి స్థితిలోనికి రావాలి. అంటే సపరేటెడ్ పీపుల్ మస్ట్ బి sanctified. Set apart. Set free is for set apart. The purpose of setting us free is to set us apart for God. Separated people must be sanctified. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి. పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరికి పాపి అయిన మానవుడు ఎలా రాగలుగుతాడు? సో లేవియాకాండము ఈ ప్రశ్నకు జవాబిస్తా ఉంది. ద థీమ్ ఆఫ్ లెవిటికస్ ఈస్ సాంక్టిఫికేషన్. పరిశుద్ధ పరచుట. దేవుడు ఏ విధంగా వారిని పరిశుద్ధపరిచాడు? మొట్టమొదటిగా పాపి అయినటువంటి మానవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరికి రావడానికి ఆయనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు, ద వే. ఆ మార్గము ఏంటి అంటే మీడియేటర్షిప్. దేవుడు మధ్యవర్తిత్వాన్ని ఆయనే ఇంట్రడ్యూస్ చేశాడు. దీన్నే ప్రీస్ట్హుడ్ అన్నాం. దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకపరిచి అతన్ని దేవుని యొక్క మధ్యవర్తిత్వపు పని నిమిత్తమై దేవుడు నియమించాడు. దీన్ని ప్రీస్ట్హుడ్ అన్నాం. సో ఇఫ్ ఎట్ ఆల్ యు కమ్ టు గాడ్, యాక్సెస్ గాడ్, you should come only through the mediator, that is the high priest. రెండవది, దేవుడు వారికి వర్షిప్ నేర్పించాడు. ఇప్పటి వరకు 400 సంవత్సరాలు వారు ఒక పేగన్ దేశంలో ఉన్నారు. పేగన్ పీపుల్ మధ్య ఉన్నారు. పేగన్ వర్షిప్ ని చూశారు. అయితే ఇప్పుడు సజీవుడైన దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు వారిని విడిపించి విమోచించి బయటికి తీసుకుని వచ్చాడు. అయితే ఇప్పుడు వారికి నిజమైనటువంటి ఆరాధన ఏంటో దేవుడు వారికి నేర్పించాలనుకున్నాడు. అందుకనే త్రూ ద మీడియేటర్షిప్ దేవుడు సాక్రిఫైసెస్, బలి అర్పణలు అనే వాటిని ఆయనే వారికి ఇంట్రడ్యూస్ చేశాడు, నేర్పించాడు. దెన్ వాళ్ళను బయటికి తీసుకుని వచ్చి తన దగ్గరికి తీసుకొని రావడానికి మార్గము ఏర్పాటు చేయటమే కాదు, తనను ఎలా ఆరాధించాలి అనేది నేర్పించటమే కాదు, వారి ప్రవర్తన, వారి కాండక్ట్, వారి యొక్క బిహేవియర్ ఎలా ఉండాలి అనేది కూడా దేవుడు నిర్ణయించడానికి వారికి లాస్, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. లాస్ ఎందుకు ఇచ్చాడంటే టు డిఫైన్ దేర్ వాక్, వారి యొక్క ప్రవర్తన. అండ్ ఫైనల్ గా దేవుడు వారి పక్షముగా చేసినటువంటి కార్యాలను బట్టి దేవుడు ఏమై ఉన్నాడో అనే దాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ సర్వలోకానికి ఈ దేవుడు ఎంత గొప్పవాడో చూపించడానికి దేవుడు వారికి నియామక పండగలను ఏర్పాటు చేశాడు. ఆ పండుగల సమయంలో వారందరూ సర్వ సమాజంగా వచ్చి దేవుని కొరకై సాక్షులుగా ఉంటారు. సో దీస్ ఆర్ ద 4 మేజర్ థీమ్స్ ఆఫ్ లెవిటికస్. లేవియాకాండములో మనం చూసినటువంటి మేజర్ థీమ్స్ ఇవి. దేవుడు తన దగ్గరికి వారికి యాక్సెస్ ఇచ్చాడు త్రూ మీడియేటర్షిప్. దేవుడు వారికి ఆరాధన నేర్పించాడు త్రూ సాక్రిఫైస్. దేవుడు వారికి ప్రవర్తన శైలిని నిర్దేశించాడు త్రూ ద లా. దేవుడు వారికి సాక్షులుగా ఉండునట్లుగా వారికి పండుగలు, నియామక దినాలను ఏర్పాటు చేశాడు. వీటన్నిటిలో కూడా మనము క్రీస్తు ప్రభు యొక్క ఛాయ, శిలువ యొక్క ఛాయలను స్పష్టముగా మనం చూడొచ్చు. మొట్టమొదటిగా చూసినట్లయితే ప్రీస్ట్హుడ్. దేవుడు
వారి దగ్గరికి ప్రవేశించటానికి ఏ మానవుడు కూడా పరిశుద్ధుడు కాదు, ఎవడు కూడా నీతిమంతుడు కాదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వారిలోనే ఒకరిని ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకపరచటం అనేది కాన్సిక్రేట్, డెడికేట్ అన్నటువంటి ఇంగ్లీష్ పదాలని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. డెడికేషన్, కాన్సిక్రేషన్, లేకపోతే సెట్ అపార్ట్, ఈ అన్నిటి యొక్క అర్థం ఏంటంటే హోలీ, పరిశుద్ధత. దేవుడు అందరిలో నుండి ఒక గోత్రాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ గోత్రములో నుంచి ఒక కుటుంబాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ కుటుంబంలో నుంచి ఒక వ్యక్తిని, వారి సంతానాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ వ్యక్తియే అహరోను. అహరోను యొక్క సంతతి వారందరూ కూడా యాజక ధర్మము, యాజక పరిచర్య చేయనట్లు దేవుడే మోషేకు ఆజ్ఞాపించి వారిని ప్రత్యేకపరిచాడు. యాజకుడి యొక్క పని ఏంటి అంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తిత్వాన్ని వహించాలి. యాజకుడి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, యాజకుడి యొక్క పరిచర్య గురించి, మధ్యవర్తిత్వాన్ని గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు అహరోను హిమ్సెల్ఫ్ మనకి యేసుక్రీస్తు ప్రభువారికి ఛాయారూపకంగా మనకి ఓల్డ్ టెస్టిమెంట్ లో కనిపిస్తా ఉన్నాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనం వెళ్దాం. ఆరన్ వర్సెస్ క్రైస్ట్. అహరోను క్రీస్తు ప్రభుకి మధ్య ఉన్నటువంటి సారూప్యతలు, ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడో, అహరోను పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభువుకు ఏ విధముగా ఛాయారూపకంగా ఉన్నాడో మనం చూద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే అహరోను ద ఫస్ట్ హై ప్రీస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు ఫర్ ఎవర్ హై ప్రీస్ట్. హెబ్రీ పత్రికలోనే ఈ విషయాలన్నీ కూడా మనము కూలంకుషంగా మనం చూస్తాం. 6వ అధ్యాయము 20వ వచనం కనుక చూసినట్లయితే, నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. మెల్కీసెదకు క్రమము చొప్పున నిరంతరము ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు. రెండవది, అహరోను కేవలము హి వాజ్ అ మీడియేటర్ ఫర్ ఇజ్రాయెల్ ప్రజల కొరకు మాత్రమే అతడు మధ్యవర్తిత్వపు పనిని అతడు చేశాడు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మన అందరికీ, సమస్త మానవాళి అందరి కొరకు మధ్యవర్తిత్వాన్ని వహిస్తూ ప్రత్యేకంగా సంఘము కొరకు ఆయన తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపనము చేస్తా ఉన్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే, అతడు క్రీస్తు యేసు అను నరుడు అని 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనము చూస్తాం. అహరోను బలులర్పించాడు. ఏ బలులవి? ఎడ్లను, కోడెలను, మేకలను, పొట్టేళ్లను, పక్షులను బలులుగా అర్పించాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారైతే తనను తానే బలిగా అప్పగించుకున్నాడు. 9:14 హెబ్రీ పత్రికలో చూసినట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. తనను తాను నిర్దోషినిగా దేవునికి బలిగా యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించుకున్నారు. మిగిలిన యాజకులందరూ అహరోను మొదలుకొని ఎడ్లను, కోళ్లను బలులుగా అర్పిస్తే, నిర్దోషమైనటువంటి అర్పణగా తనను తానే యేసుక్రీస్తు ప్రభువారు బలిగా అప్పగించుకున్నాడు. అహరోను he offered for his own sins. తన యొక్క పాపముల నిమిత్తము, ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజం యొక్క పాపము నిమిత్తము అతడు బలులర్పించాడు. సంవత్సరానికి ఒక్కసారి ఆ యొక్క ప్రాయశ్చిత్త దినమున తన పాపముల నిమిత్తము, ఇశ్రాయేలు యొక్క పాలెము యొక్క సర్వ సమాజం యొక్క పాపము నిమిత్తము అతడు బలి అర్పించి దేవుని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. సో అహరోను కూడా పాపియే, బలి అర్పిస్తున్నటువంటి అహరోను కూడా పాపియే. ఆ పాపి అయినటువంటి అహరోను ప్రజల పక్షముగా దేవుడు అప్పగించినటువంటి ఆ ప్రీస్ట్హుడ్ నిర్వహిస్తున్నప్పటికీ తన పాపముల కొరకు కూడా తాను బలి అర్పించవలసినటువంటి అవసరత ఉన్నది. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారైతే
ఆయన పాపము లేనివాడు పరిశుద్ధుడు గనక అతడు తన కొరకు కాదు ఇతరుల కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఈయన, లుక్ అట్ దీస్ వర్డ్స్, ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. మిగిలినటువంటి యాజకుల వలె దినదినము తన పాపముల కొరకు ఇతర పాపముల కొరకు బలులు అర్పించినటువంటి మిగిలిన యాజకుల వంటి వాడు కాదు ఈయన. ఆయన తనను తాను బలిగా అప్పగించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. ఇతరుల కొరకు అన్న మాట అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇదే వచనంలో ఇంకొక మాట మనం చూస్తా ఉన్నాము, దినదినము. అహరోను యొక్క బలి అర్పణలు దినదినము. ఎవ్రీ డే he has to offer sacrifice for others and as well as for his own sins. But he offered the sacrifice which is perfect and eternal once for all. ఒక్కసారే ఆయన ఈ పని చేసి ముగించెను. 7వ అధ్యాయము 24వ వచనాలు గనుక మనం చూసినట్లయితే, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగినవాడు. అంటే ద ఆఫీస్ ఆఫ్ ప్రీస్ట్హుడ్ అనేది అహరోను విషయంలో కొంతకాలమే. నో వన్ కెన్ డూ ద పర్మనెంట్ ఆఫీస్ ఆఫ్ ప్రీస్ట్హుడ్ బికాస్ నో వన్ ఇస్ పర్మనెంట్. బట్ యేసు క్రీస్తు ప్రభువరట ఆయన నిరంతరము ఉన్నవాడు కాబట్టి, బికాస్ హీ ఈస్ ఇటర్నల్, హిస్ ఆఫీస్ ఆఫ్ ప్రీస్ట్హుడ్ ఈస్ ఆల్సో ఇటర్నల్. ఆయన నిరంతరము మార్పు లేని యాజకత్వాన్ని కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. అహరోను గురించి కనుక మనం చూసినట్లయితే ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి కేవలము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రవేశిస్తాడు. అది కూడా ఆయన నడుముకి ఒక తాడు కడతారట. ఆ తాడుకి కొన్ని గంటలు కడతారట. ఆ బెల్స్ ఎందుకో తెలుసా? ఆ బెల్స్ యొక్క శబ్దం వస్తుందంటే అతడు మూవ్ అవుతున్నాడు, అతడు సజీవుడిగా ఉన్నాడని అర్థం. ఒకవేళ గనక ఆ గంటల శబ్దము గనక ఆగిపోయింది అంటే, చలనము లేదు అంటే, అతడు ఏదో పాపము చేశాడు, అవిధేయతతో దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఉంటాడు. అందుకనే అక్కడ పడి చచ్చిపోయాడు. చనిపోయిన వాడిని తీసుకురావడానికి లోపలికి వెళ్ళడానికి కూడా ఎవరికి అర్హత లేదు. కాబట్టే తాడుతో నుంచి బయటికి లాగేసేవారు. చూడండి, ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలంటే ఒక్కసారి మాత్రమే ఆ కరుణాపీఠ మీద రక్తమును ప్రోక్షించడానికి, ఆ ఇన్నోసెంట్ ల్యాంబ్ యొక్క రక్తమును పట్టుకొని మాత్రమే యాజకుడు వెళ్ళాలి. ఏ చిన్న తేడా వచ్చినా డెడ్, ఫాల్ డెడ్. బట్ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు he entered the holy place once for all. 9వ అధ్యాయము 12వ వచనం కనుక మనం చూసినట్లయితే, మేకల యొక్క కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఆయన ప్రవేశించింది మేకల యొక్క కోడల యొక్క రక్తముతో కాదు, తన పరిశుద్ధ రక్తమును చేత పట్టుకొని ఒక్కసారే ఆ పరిశుద్ధ స్థలములోనికి, పరలోక సంబంధమైన పరిశుద్ధ స్థలములోనికి, సమస్త మానవాళి అందరి నిమిత్తము ఆయన తన రక్తాన్నే చేత పట్టుకొని ఈ ప్రధాన యాజకుడు ద హోలీ ఆఫ్ ద హోలీ ప్లేసెస్ కి ఒక్కసారే వెళ్ళాడు. ఇక మరలా తిరిగి వెళ్లాల్సిన అవసరము లేదు. అందుకనే యేసు క్రీస్తు ప్రభువు అంటున్నాడు, అహరోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. బైబిల్ చెప్తా ఉంది, అహరోను కంటే శ్రేష్టమైన యాజకత్వము, అహరోను కంటే శ్రేష్టమైన బలి, అహరోను కంటే శ్రేష్టమైనటువంటి పరిచర్య ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చేశారు. ఆ బలిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఎడ్ల యొక్క కోడల యొక్క రక్తము కాదు, తన సొంత రక్తము. కాబట్టి అహరోనును మనం చూస్తా ఉన్నప్పుడు మనకు ఎవరు కనిపిస్తా ఉన్నారా అంటే, ఇదిగో మన నిమిత్తమై బలిగాను బలి అర్పించే యాజకుడుగా మారినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. He was the priest on the cross and he was the sacrifice. That's why he is eternal priest. మన కొరకు నిత్యమైనటువంటి ఆ యొక్క యాజకత్వాన్ని పరలోకములో చేస్తూ ఉన్నటువంటి మన ప్రధాన యాజకుడు. ప్రియమైన వారులారా, ఇట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు.
హెబ్రీ పత్రిక 4:14 అంటున్నాడు, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపడుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములో మనవలను శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు వెళ్ళదుము. పడిపోయావా? బలహీనుడిగా ఉన్నావా? కొన్ని ఆ యొక్క ఏరియాస్ ఆఫ్ లిమిటేషన్స్ లో పడిపోయి బయటికి రాలేకపోతా ఉన్నావా? ఈ గొప్ప ప్రధాన యాజకుడు మన వలె శోధించబడ్డాడాయన, మనతో సహానుభవం కలిగిన వాడాయన. ఈ లోకములో ఏ శ్రమ నువ్వు చెప్తావో ఆ శ్రమను ఆయన ముందుగానే పొందాడు. ఏ అవమానం గురించి నువ్వు మాట్లాడతావో ఆ అవమానాన్ని ఆయన ముందుగానే పొందాడు. ఆకలి అంటే ఏంటో తెలుసు ఆయనకి, నష్టం అంటే ఏంటో తెలుసు ఆయనకి, మరణం అంటే ఏంటో తెలుసు ఆయనకి, మోసం చేయటం అంటే ఏంటో తెలుసు ఆయనకి, ఒంటరితనం అంటే ఏంటో తెలుసు, రిడిక్యూల్ అంటే ఏంటో తెలుసు. నేమ్ సఫరింగ్, నేమ్ అ సిట్యువేషన్, దాని గుండా ఆయన వెళ్ళాడు, వాటిని ఆయన జయించాడు, ఆయన అనుభవించాడు. కాబట్టి వీటన్నిటిలో గుండా శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్దాం. ఈజ్ అవర్ సింపథైజర్, ఈజ్ అవర్ మీడియేటర్, ఈజ్ అవర్ హై ప్రీస్ట్, ఓ ప్రేయింగ్ ఫర్ అస్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. ఎందుకు భయపడాలి? ఎందుకు చింతపడాలి? ఎందుకు ఓడిపోయిన వారుగా మనము ఓటమి జీవితాన్ని జీవించాలి? గ్రేస్ ఈజ్ అవైలబుల్. కృప పొందునట్లుగా, సమయోచితమైన సహాయము పొందినట్లుగా గో టు ద హై ప్రీస్ట్, ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి ధైర్యంగా వెళ్ళు. హీ విల్ గివ్ యూ గ్రేస్ దట్ ఎనేబుల్స్ యూ అండ్ హీ విల్ హెల్ప్ యూ టు బ్రింగ్ యూ అవుట్. ఆ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి సమయోచితమైన సహాయాన్ని ఇస్తాడు. బయటికి వచ్చిన తర్వాత మరలా పడకుండా నిలబడటానికి కావలసినటువంటి ఎనేబులింగ్ పవర్, గ్రేస్ ఆయన అనుగ్రహిస్తాడు. ఆ ప్రధాన యాజకుడి యొక్క సేవకత్వాన్ని, పరిచర్యను మనం అనుదినము అనుభవిస్తూ ఈ భూమి మీద మనం ఆయనకు సాక్షులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు.